తిరుపతి నగరవాసులు రాష్ట్ర విభజనకు తీవ్రంగా స్పందించారు. ఉదయం నుండే ప్రధాన రహదారుల కూడల వద్ద ఆందోళనకు దిగారు. వాహనాల రాకపోకలను అడ్డుకుంటూ బంద్ చేపట్టారు. వ్యాపార, వాణిజ్య సముదాయాలను మూయించి నిరసనకు దిగారు. విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలను మూతవేయించారు. మున్సిపల్ కార్యాలయం ఎదుట టీడీపీ నాయకులు చదలవాడ కృష్ణమూర్తి ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద పార్టీ కార్యకర్తలు చీపుర్లతో నిరసన తెలిపారు. ఎన్టీఆర్ సర్కిల్ వద్ద సమైక్యవాది మప్పు చెంగారెడ్డి ఆధ్వర్యంలో బంద్ నిర్వహణ చేపట్టిన కార్యకర్తలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, షిండే దిష్టిబొమ్మలను దగ్ధం చేసి నిరసన తెలిపారు. ఈరోజు ఎడారిలో వదిలినట్టు ఈరోజు మా ప్రాంత ప్రజలు వదలటం అనేది చాలా దుర్మార్గం అనిపిస్తుంది. నేను ప్రతి ఒక్కరు కూడా ఖండిస్తూ ఉన్నాం. ఇంకా ఆస్తులు ఉన్నాయి మాకు. రాజ్యసభలో అయితేనేమి, దానికి సుప్రీంకోర్టులో కూడా ఉన్నాయి. సుప్రీంకోర్టులో ఆల్రెడీ కేసులు వేయడం జరిగింది. దాని ద్వారా మనకి రావాల్సిన న్యాయం జరుగుతుందని చెప్పి మేమంతా అనుకుంటున్నాం. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన విధానం చాలా లోపభూయిష్టంగా ఉంది. ఈరోజు ఒక రాష్ట్రపతిగా మేము ఎంతో ఆయన కోసం ఎదురు చూసాం. అదేవిధంగా పార్లమెంట్లో జరుగుతుందని చూసాం. ఎక్కడా న్యాయం జరిగే పరిస్థితి లేదు. ఈరోజు ప్రజలకి ఇష్టం లేదు, నాయకులకు ఇష్టం లేదు, ఎమ్మెల్యేలకు ఇష్టం లేదు, ఎంపీలకు ఇష్టం లేదు, కేంద్ర మంత్రులకు కూడా ఇష్టం లేకుండా ఈరోజు బిల్లులు చేసి మీరు ఏం సాధిస్తారని చెప్పని కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. ఈయన తప్పకుండా మీరు రేపు రాబోయే రోజుల్లో ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా తగిన బుద్ధి చెప్తారు. ఈరోజు ప్రతిపక్షం చూసినట్లయితే ఒక బీసీ నాయకుడిని కేంద్ర ప్రధానమంత్రి అవుతాడని చెప్పి ఉద్దేశంతో మీలో ఉన్న విభేదాలను బయట పెట్టుకొని ఈరోజు ఏదైతే నిర్ణయించుకున్నారో ఆ రోజంతా కూడా డ్రామాలు చేస్తారు. ఈ బిల్లును లేకుండా వాళ్ళ ఇష్టానుసారం లోపల కూర్చొని ఒక జీవోను పాస్ చేసుకుని తెలంగాణ ఇవ్వడం అనేది హాస్యాస్పదం. ఈ దేశంలో కాదు, ఇతర దేశాల్లో కూడా చూస్తున్నారు. దీన్ని చాలా హాస్యాస్పదమైన విషయం. ఈరోజు మేము కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం. కాంగ్రెస్ పార్టీలో ఎందుకు ఉన్నామా అనేసి సిగ్గుచేటుగా మేము తలంచుకునే పరిస్థితి ఈరోజు ఉంది. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు 13 జిల్లాలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా తెలుగు భాషను రెండుగా విడదీసి తెలుగును అగౌరవపరిచే విధంగా తెలుగు కూడా మూల్యం చెల్లించుకోక తప్పదు. ఈ కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్తారు. సోనియా గాంధీ కానివ్వండి, మన్మోహన్ సింగ్ కానివ్వండి, అందరూ కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో వాళ్ళకు బుద్ధి చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా తెలంగాణలో ఈరోజు అందరూ కూడా ఏదో సంబరపడిపోతున్నారు. నేను ఒకటే చెప్తున్నా, 6 నెలల కాలం ఈ రాష్ట్రంలో 13 జిల్లాల్లో కూడా విద్యా సంవత్సరం కానివ్వండి అన్నీ కూడా ఇబ్బందులు పడిన ఆర్టీసీ కానీ. టీడీపీ నాయకులు దంపూరి భాస్కర్, నరసింహ యాదవ్, నీలం బాలాజీ, కొంకణాల రజనీకాంత్ తదితరులు ఉదయం నుండే తిరుపతి నగరంలో పర్యటిస్తూ బంద్ నిర్వహణ చేపట్టారు. షాపులను మూయిస్తూ వాహనాలను అడ్డుకుంటూ నిరసన తెలియజేశారు. కూడా జరిగింది. ఈరోజు మాట్లాడాలంటే మాటలు కూడా రావట్లేదు. ఎంతో బాధగా ఉంది. ఎంతో నష్టపోయినా మనం ఎన్నో ఏళ్లు తరతరాలు కష్టపడి హైదరాబాద్నే మనం మహానగరంగా సృష్టించి భారతదేశంలోనే ఒక చరిత్ర ఉండే విధంగా హైదరాబాద్ని తీసుకొచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది. ఆ విధంగా సృష్టిస్తే ఈరోజు ఒక అనామకుల్లాగా, ఒక భిక్షగాల్లాగా చాలా నీచంగా సీమాంధ్ర ప్రజలందరూ కూడా మీరు తరిమేస్తారా? ఏమి మీ అధికారం? ఏమనేది కూడా అపోజ్ చేయకపోతే మీరందరూ ఒక తాటి కిందకే వస్తారు కదా. మీ అందరూ కూడా సీమాంధ్ర నుంచి ప్రజలందరూ కూడా బుద్ధి చెప్పే రోజులు దగ్గర పడ్డాయని తెలియజేసుకుంటాను. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ బిల్లుని 4 గోడల మధ్య మీడియా సోదరులు అనేవాళ్ళు ఎవరు లేకుండా తలుపులు మూసేసి కొంతమంది ఎంపీలని బహిష్కరించి వాళ్ళని లోనికి రానియకుండా తెలంగాణ బిల్లును పెట్టుకోవడం జరిగింది. దాన్ని ఆమోదింపు చేసుకోవడం జరిగింది. నేను ఒక్కటే చెప్తాను, కేంద్రంలో ఏ పార్టీ అయినా అధికారం శాసించాలంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి వెళ్ళే ఎంపీలే చాలా ముఖ్యంగా ఉంటారు. అటువంటి ఎంపీలని 6 నెలలుగా రాజీనామాలు చేయండి, మీ రాజీనామాలు ఆమోదించుకోండి, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టండి. రాజ్యాంగాన్ని అవమానించే రీతిలో నిన్న పార్లమెంట్లో జరిగిన సంఘటన చూస్తే మహాత్మా గాంధీకి వారసులని చెప్పుకునే మీరు ఈరోజు మహాత్మా గాంధీ ఆశయాలను తూట్లుపొడిచారు. ఈరోజు మీరు ఏదైతే నిన్న పార్లమెంట్లో భారతదేశ ప్రతిష్టను నాశనం చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకి దక్కింది. నిన్న సోనియా గాంధీ ప్రవర్తించిన తీరు
దేశ పార్లమెంటు చరిత్రనే అవమానించే రీతిలో, రాజ్యాంగ వ్యవస్థను అవమానించే రీతిలో ప్రవర్తించడం హేయమైన చర్య. రాష్ట్రపతి కానీ స్పీకర్ కానీ ఆ పదవుల్లో ఒక్క క్షణం కూడా కూర్చునే అర్హత లేదు. వెంటనే కూడా మీరు ఆ పదవుల నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. సమైక్యాంధ్ర కొనసాగే వరకు ఈ పోరాటం ఆగదని తెలియజేస్తాం. నుంచి ఈ రాష్ట్రాన్ని విభజిస్తానని చెప్పి ప్రకటన చేసినప్పటి నుంచి ఈ సీమాంధ్రకు సంబంధించి 13 జిల్లాల్లో అన్ని ఉపాధ్యాయ ఉద్యోగ జేఏసీ సంఘాలు రాజకీయ పక్షాలతో కలిసి ఈ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచండి, భవిష్యత్తులో నష్టపోతాం, అన్ని రంగాల్లో కూడా విద్య వైద్యం అన్ని సాగునీటి కానీ తాగునీటి కానీ అన్ని రంగాల్లో నష్టపోతాం అని చెప్పి అనేక రకాలుగా నిరసన చేశాం. దానితో కట్టు మా నాయకుడు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పక్షాలకు కూడా విన్నవించి, మీరు కనుక ఒకవేళ విభజిస్తే అన్ని 2 ప్రాంతాలకు సంబంధించినటువంటి నాయకుల్ని మేధావుల్ని కూర్చోబెట్టి అక్కడ సమస్య పరిష్కారం చేసి ఆ విధంగా ముందుకు పోవాలని చెప్పినా పెడచెవినట్టు పెట్టినటువంటి ఈ సోనియా గాంధీ అసమర్థ ప్రధానమంత్రి ఇద్దరు కలుసుకొని ఈ సీట్ల కోసం భవిష్యత్తులో చంద్రబాబు నాయుడు గారు కనుక అధికారంలోకి వస్తే మన ఆటలు సాగవు, మనకు రాజకీయ భవిష్యత్తు ఉండదనేటువంటి ఎన్టీఆర్ సర్కిల్ మున్సిపల్ కార్యాలయాల వద్ద చీపుర్లతో నిరసన తెలియజేస్తూ కాంగ్రెస్ నేతలను తిట్టిపోశారు. దొంగల్లా బిల్లు ఆమోదించారని కొడుకు కోసం సోనియా గాంధీ తెలుగు బిడ్డల ఉసురు పోసుకుందంటూ ఆగ్రహం చెందారు. అదేవిధంగా సోనియా గాంధీ సీట్లు ఓట్లు రాజకీయ దశగానే ముందుకు పోతా ఉంది, కానీ ఎక్కడ కూడా తన బిడ్డను ప్రధాని చేయాలనుకుంటానే కానీ ఇక్కడ ఎంతమంది బిడ్డలు చచ్చిపోతున్నారు, ఎంతమంది బిడ్డలు అన్యాయం అయిపోతున్నారు, ఎంతమంది బిడ్డలు రేపు ఉద్యోగాలు రాకుండా పోతాయని ఎక్కడ కూడా ఆలోచించే పరిస్థితి లేకుండా నీచమైన రాజకీయాల్లో మీకు తోడుగా ఈరోజు బీజేపీ పార్టీ కూడా కామ్గా ఉంది. నిన్న 20 నిమిషాలలో తలుపులు వేసుకుని ఏదో దొంగతనం చేసినట్టు బిల్ పాస్ చేస్తారా? మేము 8 నెలలుగా మేము పోరాటం చేసేది మీకు కనపడదా? ఎంత అన్యాయం ఇది! ఇంకెవరికి చెప్పుకోవాలి? ఈ ప్రజలందరూ కూడా ఈ కష్టాలు ఈ బాధలు తీర్చేవాళ్ళే లేరా? ఇక తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ సెంటర్లో బస్సుల రాకపోకలను అడ్డుకున్నారు. తిరుమలకు వెళ్లే బస్సులు ఇతర వాహనాలను వదిలిపెట్టారు. తిరుపతి నుండి ఇతర ప్రాంతాలకు వెళ్లే బస్సులను నిలిపివేశారు. టీడీపీ నాయకులు డాక్టర్ శ్రీహరిరావు ఆధ్వర్యంలో తిరుపతి నగరంలో బంద్ను పర్యవేక్షించారు.